ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచనల మేరకు అంబర్పేట్ డివిజన్లో దోమల నిర్మూలనకు బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ యాదవ్ సొంత నిధులతో దోమలపై యుద్ధం కార్యక్రమాన్ని ప్రకటించారు. డివిజన్ పరిధిలోని అన్ని బస్తీలు కాలనీలలో ఫోగింగ్ నిర్వహించేందుకు నూతన ఫాగింగ్ మెషిన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో పాటు స్థానిక కార్పొరేటర్ హాజరై ఫోగింగ్ మెషిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కంటే పెద్ద ప్రాధాన్యత ఏదీ లేదన్నారు. ప్రస్తుతం దోమల బెడద తీవ్ర స్థాయిలో పెరిగి ప్రజలు జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫీల్డ్ స్థాయిలో చర్యలు లేకపోవడం వల్లే పరిస్థితి అదుపు తప్పుతుందన్నారు. బాగా పనిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు లేదు? నేను ఆ దోమల డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళతోటి అఫీషియల్స్ తోటి కూడా మాట్లాడినా, వాళ్ళు మాకు సరిగ్గా హ్యూమన్ రిసోర్సెస్ లేవు, మెషిన్స్ లేవు, ఆ తర్వాత కెమికల్ లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పనిచేయడం అనేది మానుకొని ఇళ్ళల్లో కూర్చొని జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఆ అఫీషియల్సు దుర్గాప్రసాద్ అనే సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, అతనితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఒక 2-3 రోజులలో వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే అన్ని డివిజన్లలో మేమే ఈ పని చేస్తాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరము అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మరి హైదరాబాదులో దోమల బెడద విపరీతంగా పెరిగింది. జిహెచ్ఎంసీ అఫీషియల్సు సరిగ్గా నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దోమల బెడద విపరీతంగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఫాగింగ్ మెషిన్స్ కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు జిహెచ్ఎంసీ వారు తీసుకోకపోవడం, దానికి బదులుగా మా కార్యకర్తలు, మా సీనియర్ లీడర్సు, అందులో మల్లికార్జున్ యాదవ్ ఒక వినూత్నమైన దోమల బెడదను తీర్చడానికి స్వయంగా అతని సొంత నిధులతోటి మెషిన్ కొని, ఆ తర్వాత ఆటో కొని ఎవ్రీడే ప్రతి వీధికి, ప్రతి కాలనీకి ఫాగింగ్ చేసుకుంటూ దోమల బెడద తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక కొత్త మెషిన్ కొనుక్కొని వచ్చి ఆ ఫాగింగ్ ఈ బాబు నగర్లో మొదలుపెట్టినాము. ఇది అన్ని డివిజన్లలో కూడా తీసుకుపోవడానికి మేము నిర్ణయించుకొని ప్రతి ఒక్క లీడరు దీని విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు దోమల బెడద తగ్గాలని మేము ఆశిస్తున్నాం. అంబర్పేట నియోజకవర్గంలో ప్రజలు దోమల బెడదతో గత 3 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికి గలీలకు పోయినా కూడా ఎమ్మెల్యే గారు పర్యటించినా, కార్పొరేటర్ గారు పర్యటించినా కూడా ప్రజలు ఒకటే మా దృష్టికి తీసుకొస్తున్నారు, మేము దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని. ఎప్పుడైతే అధికారులను సంప్రదిస్తే అధికారులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మిషన్ లేదని ఈ విధంగా రోజుకో సాకు చెప్తున్నారు తప్ప ఆ దోమలను నివారించే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఈ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిది, ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వం
పడుకున్నది. రేవంత్ రెడ్డి ఈ బాధ్యతను విస్మరిస్తే ఇలా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకు మా కార్పొరేటర్ గారి సహకారంతో మా సొంత నిధులతోని రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం మా కడుపులో పెట్టుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగియమని మా సొంత నిధులతో ఇలా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇలా అంబర్పేట డివిజన్లో మా సొంత నిధులతో ఫాగింగ్ మిషన్లు తీసుకొని దోమలు నివారించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా సక్సెస్ఫుల్గా అయితే దాదాపు అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఒక పెద్దన్న పాత్ర ఇలా కాలేరు వెంకటేష్ గారు మా ఎమ్మెల్యే గారు పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చూసిన బుద్ధి తెచ్చుకోవాలి. నాయనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేయాల్సిన పని నువ్వు ప్రజలను పట్టించుకోకపోతే మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రివ్యూ జరగాల. జిహెచ్ఎంసీ సిబ్బందిని పెంచాలి. వాళ్ళకు మిషన్లు కేటాయించి ఇక్కడైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి తప్ప చేయని పక్షంలో ఇలా ఫాగింగ్ మిషన్లతో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇట్లే కొనసాగితే ఫాగింగ్ మిషన్లు ఇంకా పెంచుతాం, ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగనియ్యం. లేదు ఫాగింగ్ పెంచినా కూడా ప్రభుత్వం ఇట్లే ఉంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాం.